కొట్టిర్రు బాబుకి? గుడిలో కొట్టిండ్రు సార్. ఇహ మన చర్చిలో? చర్చిలో. చర్చిలో కొంచెం కొట్టిర్రా? చర్చిలో కొట్టిండ్రు. ఒకసారి రండి, ఒకసారి జూమ్ చేసి చూపిద్దాం. అంటే చర్చిలో ఎవరు కొట్టేవాళ్ళు నీకు? పాస్టర్ కొడుకు పాస్టర్ కొడుకు. ఎవరు? పాస్టర్ కొడుకు పాస్టర్. చెప్పు పర్లేదు. చెప్పు ఏం చేసినావు నువ్వు? అల్లరి చేసినావనా? దుంకినావని అటు ఇటు ఎగిరినావని కొట్టిందా? దుంకుతే అల్లరి చేస్తే మనం చిన్ని కృష్ణుడు అంటాం మనము. పోకు అని చెప్పేసింది. పోతే ఏం చేస్తామన్నారు? ఏం చెప్పలేదు నాకు. కులంలోకి వెళ్ళి వెలివేస్తామని చెప్పలే కదా. మేము గుడిలో ఎక్కడ నీకు ఫోర్స్ ఉండదు, ఎక్కడ కొట్టరు, అర్థమైందా? నీకు ఇంకొకసారి నీ డబ్బులు తీసుకొని నీ మీదనే కేసు పెడతాను. నువ్వు ఇంకా ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి అంటున్నావు. ఆడ కూడా మళ్ళీ నీ పిల్లల్ని కొడితే ఏం చేస్తావు? ఇంకో చర్చికి వెళ్తావా? అందరికీ నమస్కారం అండి, జై శ్రీరామ్. ఒకసారి జై శ్రీరామ్ చెప్పండి అందరూ. ఇప్పుడు ఈ ఊర్లో ఒక సంఘటన జరిగిందండి, దాని గురించి ఇప్పుడు మనం వివరిస్తాము, ఒకసారి వినండి. అసలు ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ ఏంటంటే సండే నాడు మా అమ్మ పోయింది. మేమేమో ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మ? క్రిస్టియన్స్ గుడిలో పోయింది. అది క్రిస్టియన్స్ గుడి కాదు, ఒక చర్చి అది. చర్చి పోయింది. అయితే సండే స్కూల్ ఉండే సార్. ఏంటంటే మేమేమో హాస్టల్లో పోయినాము, సుద్దపల్లి హాస్టల్లో. బాబుని ఏమో కట్టెతోని కొట్టిండ్రు. ఏంటంటే పాస్టర్ వాళ్ళ కోడలు ఆమె కొట్టింది సార్. ఎందుకు కొట్టింది? ఈయన టాయిలెట్ పోసిండో ఏం పోసిండో సార్ నాకు తెలియదు. ఏంటంటే ఈ స్కూల్లో సండే స్కూల్ అని ఉంటది పక్కన. అయితే బాబుని కొట్టిండ్రు. కొడితే నేను పొద్దుగాల పోతే వాళ్ళేమో నువ్వు కేసు వేస్తావు, వాళ్ళని కేసు వేసుకొని అంటే నేనేమో పోలీస్ స్టేషన్లో మాకు పోలీస్ స్టేషన్లో అది కాదు అంటే బాబు కొట్టిర్రు అన్నారు కదా, ఎక్కడ కొట్టిర్రు బాబుకి? గుడిలో కొట్టిండ్రు సార్. ఇహ చర్చిలో. మన చర్చిలో చర్చిలో కొట్టిర్రు. చర్చిలో కొట్టిండ్రు. ఒకసారి రండి, ఒకసారి జూమ్ చేసి చూపిద్దాం. ఒకసారి దగ్గర రామ్మా, మెల్లిగా దగ్గర అట్లనే. ఎక్కడ నాన్న ఒకసారి చూపిరా. సుధా అట్ల నుంచి తీసుకొని ఒకసారి నువ్వు అట్లా కాదు ఈ అడ్డంలోనే తీయాలి. ఇంకా ఇటు ఉన్నది. ఇది ఎవరు కొట్టిర్రు? ఇది అదే మన పాస్టర్ వాళ్ళ కోడలు. ఆమె పేరు నాకు తెలియదు సార్. చూసారా, ఇది చాలా పెద్ద దెబ్బ అసలు. ఏం పేరు నాన్న నీ పేరు? లక్కీ ఆ? లక్కీ లక్కీ. ఎంత చిన్న ముద్దుగా ఎంత బాగున్నాడు కదా. అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. నేను వాళ్ళ బైబిల్లో అమ్మ నువ్వు చర్చికి పోతావను కొంచెం బట్ట చర్చికి వెళ్తావు నువ్వు? ఎప్పటి నుంచి పోతున్నావు? పెళ్లి అయిన నుంచి ఈ నుంచి మంచిగా పానం మంచిగా లేదు, అప్పుడు పోయినాం. పానం మంచి లేదు పోయినావు. మరి పానం మంచి అయిందా? అవును. ఏం పానం మంచి లేకుండే నీకు? అప్పుడు నాకు మనసులు ఏదో ఏదో చేసింది, మంత్రకాలు లేక చేసింది. మంత్రగాలు చేసింది. ఆడ పోయిన తర్వాత అది కొబ్బరి నూనె రాకేసి నీకు పోయిందంటే నీకు పోయింది అంతే. చూడండి, వినండి, ఇది ఒక మంత్రగాలు చేసింది అనేది మనసులో ఒక మనోవ్యాధి. అది దాన్ని ఈ విధంగా చేసిండ్రు. అయితే మరి మీ బాబు కొట్టిండు కదా, మరి బైబిల్లో ఒక మాట ఉంటుంది తెలుసా నీకు? అదేంది? ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటది, చిన్న పిల్లలను నా దగ్గరికి రానియుడి, పరలోక రాజ్యము అలాంటి వారిది అని. మరి చిన్న పిల్లలు వాళ్ళ చర్చి దగ్గరికి వస్తే ఏం చేయాలి? వాళ్ళు ప్రేమగా చూడాలనా కొట్టాలనా? ప్రేమగా చూడాలి సార్. ప్రేమగా చూడాలి కదా, మరి ఏం చేసిండ్రు? కొట్టింది సార్. అంత చిన్న పిల్లగాడు ఏమన్నా అసలు మీరు ఒక వీడియో నాకు చూపించారు, అందులో ఆ బాబు అసలు లేస్తున్నాడా? బాబు ఏంటంటే సార్ అందులో వీడియో ఉంది, నేను చూపిస్తా. ఉన్నది ఏంటంటే హాస్పిటల్లో తీసుకుపోయింది సార్. ఆయన ఇంకా పండుకున్నాడు. ఏంటంటే ఇలా ఇలా కదులుతుండే సార్. ఆయన ఇంకా నేను వాళ్ళకి ఫోన్ చేసిన, బాబు ఏమైనా అయిపోతే మీ జిమ్మేదారి అని నేను వాయిస్ రికార్డింగ్స్ గా పెట్టుకున్నా సార్. వాయిస్ రికార్డింగ్స్ గా వినిపిస్తా సార్. అలా అదే బాబు అయితే అసలు కదలలేదు అప్పుడు. నైట్ లో అది తానికి పోసినాం సార్. తానికి పోసి నేను వచ్చి 9 అయింది సార్. ఇలా నిడిసబెట్టి ఒక సార్ ఉన్నాడు, సారంగపూర్ మన SBI బ్యాంక్ లో పని చేస్తాడు సార్. దాంతో తేదానికి పోయినా సార్ నేను. అయితే ఇక్కడ చూడండి, చిన్న పిల్లల్ని కొట్టారని చెప్పారు. ఈ అబ్బాయితోనే అని కాదు, ఇతని పేరు ఏం పేరు? రాజేష్. ఏం పేరు? వాట్స్ యువర్ నేమ్? రాజేష్ రాజేష్. నీకు చర్చ్ పాస్టర్ కొట్టిండా? చర్చ్ పాస్టర్ ఎవరన్నా కానీ, లేదంటే చర్చిలో ఎవరు కొట్టేవాళ్ళు నీకు? పాస్టర్ కొడుకు పాస్టర్ కొడుకు. పాస్టర్ కొడుకు పాస్టర్ కొడుకు ప్రతిసారి కొట్టేటోడా చర్చికి పోతే? ఎందుకు కొడుతుండే? ఎందుకు కొట్టేవాడు? నాకు తెలియదు. చిన్న పిల్లలు, పసికందులు, చిన్న పిల్లల్లో మనం దేవుణ్ణి చూస్తాము కదా. చిన్న పిల్లలు దేవుళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళకి పాస్టర్ కొడుకులు వీళ్ళని కొట్టడము. ఇతనికి ఏమో పాస్టర్ ఎవరు కొట్టారు? ఈమెకి పాస్టర్ కోడలు విపరీతంగా వాతులు దద్దులు. ఒక చిన్న దెబ్బ వేస్తే మంచిది, కట్టెతో కొడితే మంచిగా ఉండదు కదా.
అమ్మేమంటుందంటే చేతితోటి దెబ్బేస్తే మంచిదేమో గాని కానీ కట్టెతోటి అంత రక్తాలు వచ్చేటట్టు వాతులు వచ్చేటట్టు కొట్టడం కరెక్టా అని అంటుంది. అది ఎవరికైనా అదసలు హృదయ ఆడదేనా అమ్మ? పిల్లలకి వీపంతా చిరిగిపోయేటట్టు కొట్టింది. నిజంగా ఒక తల్లి మనం ఏమంటాం పక్కన వాళ్ళు ఎవరికైనా దెబ్బ తాకితే అయ్యో బిడ్డే అని పక్కకెళ్ళి లేపుతాం కింద పడితేనే. అట్లాంటిది ఒక ఆడదాని స్థానంలో స్త్రీ ఇంకోటి ఏమైంది? నేను మాకు ఏమో ఆటోలో పంపించిండ్రు. ఈ బాబు, నేను, ఇలా అమ్మ మేము హోప్ హాస్పిటల్ పోయినాం. ఆయన ఇంకా 10 మినిట్‌లో ఆడ అచ్చిండ్రు సారు. మన హిందువులు ఆడ అచ్చిండ్రు. హ్మ్. అయితే "మీరు చిన్న బాబుని ఎందుకు కొట్టిండ్రు? గుడి కూలగొడతాం, ఇది కూలగొడతాం" అని ఆళ్ళు చెప్పిండ్రు. చర్చి అయితే కూలగొడతామని. చర్చి కూలగొడతాం, ఇది కూలగొడతాము అని ఆళ్ళు చెప్పిండ్రు సార్. ఆయనింకా నాకు ఫోన్ చేసిండ్రు సార్. నాకేమో ఫోన్ ఏమో బ్లర్ లిస్ట్‌లో ఆళ్ళు క్రిస్టియన్స్ వోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏమో బ్లర్ లిస్ట్‌లో పెట్టేసిండ్రు ఆళ్ళ నంబర్ నాది. ఆయనింకా నేను వేరే ఫోన్‌లోకెళ్ళి ఫోన్ చేస్తే సార్ ఆళ్ళు ఏమన్నా ఒకటి మహారాజోళ్ళు మొత్తం ఏసుకున్నారు గదా! "నువ్వు బ్లర్ లిస్ట్‌లో ఎందుకు పెట్టుకున్నావు" అని ఆళ్ళు నన్ను తిట్టిండ్రు సార్. అయితే ఫోన్ నా దగ్గర లేకుండే. ఫోన్ వాళ్ళు లాక్కున్నారు. క్రైస్తవులు లాక్కున్నారు ఆ! మీది. లాక్ పెట్టేసిండ్రు ఆళ్ళు. బ్లర్ లిస్ట్‌లో పెట్టేసిండ్రు సార్. అదే మాట సార్. ఇందానికే నాకు వేరే ఫోన్‌లోకెళ్ళి ఫోన్ చేసిండ్రు. "నువ్వు బ్లర్‌లో ఎందుకు పెట్టినావు? మాకెందుకు మోసం చేస్తున్నావు?" అని ఆళ్ళు నాకు తిట్టిండ్రు సార్. హ్మ్. ఇదే మాట సార్. అంటే చదువు రాదు అని చెప్పేసి ఆ నంబర్‌ని మీది బ్లాక్‌లో పెట్టి మళ్ళీ మీ మీదకే అది వచ్చేటట్టు అట్లా చేస్తున్నారు. చేసిండ్రు సార్. మరి అలా. తర్వాత మరి ఇవాళ మీరు నాకు ఫోన్ చేసిన నేను మీకు. తెలిసిన వెంటనే మీకు ఇలా ఫోన్ చేసిన నేను. అవును సార్. నేను ఒక విషయం అన్నా. వాళ్ళంతట వాళ్ళు ఫోన్ చేస్తే సరి. లేకపోతే మనం ఏది చేయాలో అది చేద్దామన్నా. అవును సార్. చెప్పిండ్రు సార్. కానీ మరి ఇవాళ మరి తర్వాత మరి మీ ఊరు వాళ్ళందరూ కలిసి ఆ పాస్టర్ చేత క్షమాపణలు చెప్పించిర్రా? అంటే పోలీసోళ్ళు ఆడ చెప్పిండ్రు సార్. ఆళ్ళు పోకూడదు. ఆళ్ళు ఏమో మా ఇంటికి రాకూడదు. మా గుడిలో వస్తే మేము కేస్ పెడతామని ఆళ్ళు పాస్టర్ వాళ్ళు ఎస్ఐకి చెప్పిండ్రు సార్. అంటే మనము ఆ చర్చికెళ్ళొద్దు. మనం వెళ్ళకూడదు. ఆళ్ళు రాకూడదు. వాళ్ళేమో మన దగ్గర రాకూడదు. ఆళ్ళు మన దగ్గర రాకూడదు. మరి అబ్బాయి పరిస్థితి మరి? అబ్బాయి పరిస్థితి తక్కువ వరకు ఆళ్ళ బాధ్యత అది పేపర్ మీద రాపిచ్చినాం సార్. ఇక్కడ ఉండే చర్చ్ ఆ పాస్టర్ బాధ్యత మొత్తం తక్కువ ఏమది. తక్కువ వరకు ఆళ్ళ బాధ్యత. డాక్టర్స్ అన్నాడు. అవి మందులిచ్చిండ్రు. ఆ మందులు అయిపోయినాక ఇంకా తీసుకురావాలి బాబుకు. అని ఇంకా ఏమైనా అయిపోతే నాకు తెలవది అని డాక్టర్ చెప్పిండు సార్. అంటే ఇప్పుడు మరి మరి బాబుకి దెబ్బ అనేది శరీరం మీద తాకింది. మరి మనసులో దెబ్బ ఎవడు తీసేస్తాడు? అదే సార్ ఇప్పుడు డాక్టర్ చెప్పిండు. ఎక్స్‌రే తీపిచ్చిండు. అయితే మనసులో దెబ్బ అంటే ఆ పిల్లగాడు ఒక్కొక్కసారి మెంటల్లీగా భయపడతాడు ప్రతిదాన్ని. మరి దాన్ని ఎవడు తీసేస్తాడు? ఏమో సార్ అదే. ఉలిక్కి అదైతే పడుతున్నాడు మాటి నిజమే. మాటికి చూస్తున్నాం కదా. మేము ఒక వీడియో చూసాం. మా దగ్గర వీడియో ఉంది. మీకు చూస్తాను. ఉలిక్కి పడుతున్నాడు బాబు. అది వీడియో పంపించినాను. అక్కడికి పంపించినాను. ఆ. అయితే సార్‌కి పంపండి ఇలా అని నేను చెప్పినాను. వెనక ఆళ్ళు నైట్‌లో నాకు ఫోన్ చేసిండ్రు. ఒకవేళ తక్కువగా ఉంటే తీసుకురా ఆటోలో అని అన్నారు. అంటే ఆటోలో అది చల్లగా గాలిలో వస్తే ఇంకా ఎలా అయిపోతాడు బాబు అని నేను తీసుకోపోలే. హ్మ్. అలా. చూడండి ఇంత చిన్న పిల్లల్ని చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపిస్తది కానీ ఎవడైనా నీ వీపుని విమానం మూతలా కొట్టడం కూడా కాదు. అది దేంతో కొట్టిందో కూడా తెలవదు. అదే మన కట్టెతోని కొట్టిందో, దేనితోని కొట్టిందో సార్ నేను ఆడ చూడలే నేను. కానీ కొట్టిండ్రాడ. నేను కనిపిస్తుంది కదా. సరే మీరేమన్నారు? కింద పడ్డారేమో అని చెప్పిర్రు ఒక అబద్ధం. కింద పడ్డారని అన్నారు. వెనక నేను మార్నింగ్ వండర్‌లో పోతే వీరుల్ని అడిగినా సండే స్కూల్ వాళ్ళు పెట్టిండ్రంటే అమ్మ పాస్టర్ వాళ్ళ కోడలు పెట్టిందని ఆళ్ళు చెప్పిండ్రు. సరే కింద పడితే అయితే దెబ్బ ఎట్లా తాకుతది గాని పక్కన అటు ఇటు తాకుతది గానీ ఇంత పొడుగా అయితే తాగదు కదా సార్. కట్టెతోటి కొడితే ఎట్లా వస్తుందో లైన్ లాగా పడిపోయింది. అంటే పిల్లలకు కొడితే మనం కనీసం ఒక చేతి ముద్రను దిగాల గాని లైన్ గా మొత్తం ఒక వాత పెట్టినట్లు ఎట్లా వస్తుంది అది? అవును సార్. కట్టెతోని కొట్టిండ్రు. ఏందంటే ఈ బాబుని ఇలా చేత్తోని కొడితే మొత్తం 5 ఏలు ముద్రలు వచ్చింది సార్. ఆళ్ళ పాస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు. పాస్టర్ వాళ్ళ పెద్ద కొడుకు కొట్టిండు. ఈ చెంప మీద కొట్టిండు ఒక్క సార్. నిమిషం. ఒకటి శాంతి అంటారు కదా. ఇదేనా మీ శాంతి అసలు వీళ్ళది? నువ్వు చెప్పు. నాన్న కన్నయ్య నీకు వాళ్ళ కోడలు కొట్టింది కదా, అది ఎందుకు కొట్టింది నాన్న? నువ్వేం చేసినావని చెప్పు, పర్లేదు. చెప్పు, ఏం చేసినావు నువ్వు? అల్లరి చేసినావనా? దుంకినావని, అటు ఇటు ఎగిరినావని కొట్టిందా? దుంకుతే అల్లరి చేస్తే మనం చిన్ని కృష్ణుడు అంటాం మనము. కొట్టిందా? బాగా కొట్టిందా? ఏడ్చినావా? ఎందుకు పోతావా ఇంకోసారి సండే స్కూల్ కి? చాక్లెట్స్ ఇస్తా అని చెప్పా. ఇట్లా కొట్టింది. ఇలా ఏందంటే చిన్న పిల్లలు ఉన్నారు ఆడ సార్. ఏందంటే బ దెబ్బలు తాకింది. బాగా ఏడ్చిండు బాబు. ఏందంటే ఇలా ఒత్తి కొట్టిందేమో సార్. వెనక చాక్లెట్ ఇచ్చి సంజాయించింది సార్. నోరు మూసి మరి చెప్తున్నాడంట అబ్బాయి. నోరు మూసింది, దాని తర్వాత చాక్లెట్ ఇచ్చింది. ఆ అబ్బాయికి ఏం తెలుసు? కొంచెం అయిన తర్వాత గోకుతున్నాడు ఇంకా వాడు. చూడాలి అసలు నొప్పి తీస్తుందా? నొప్పి అమ్మా ఇప్పటి నుంచి అయినా నువ్వు మళ్ళీ చర్చికి పోతావా? నీ కొడుకును నువ్వెన్నో 9 నెలలు మోసి కానీ ఎంతో అపురూపంగా పెంచిన నీ కొడుకునే ఇంత రాక్షసంగా కొట్టిన ఆ జాతిలోకి మళ్ళీ నువ్వు పోతావా తల్లి? పోను మేడం. పోను. పోతే ఏం చేయాలి మరి? నిన్నేం చేయాలా? పోను.
ఎందుకు పోతా ఇంకా ఇంతగానం జరిగింది ఇంకా నేను పోవాలంటే అనిపిస్తుందా? నీ కళ్ళల్లోకి వెళ్ళి బాధ నీరు అన్నది ఆ పిల్లోని చూస్తే రాలేదా తల్లి? పోను ఇంకా ఎందుకు పోతా మేడం? నువ్వు నమ్ముకునేది ఇంత చండాలమైన మతాన్న? శాంతి శాంతి అని చెప్తారు, ఎక్కడ కనబడుతుంది శాంతి? కనిపిస్తుందా నీకు? ఆ దేవుడు శాంతి మార్గం చేయడానికి వచ్చాడు, ఇంట్లో శాంతి నింపడానికి వచ్చాడు అని చెప్తారు కదా. మరి చిన్న పిల్లల్ని వాడు ఏం చెప్తాడంటే బైబిల్లో దేవుడి రాజ్యం ఏం చెప్తాడు, చిన్న పిల్లలు నా ఎద్దుకు రానియడి, దేవుడి రాజ్యం ఇలాంటి వారిదే అని చెప్తాడు. అంటే చిన్న పిల్లలు దేవుడి దగ్గరికి రావాలని చెప్తారు. మరి చిన్న పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అలా కొట్టి హింసిస్తే వాళ్ళలో దేవుడు ఎక్కడున్నాడు? కొట్టినోళ్ళకే తప్పు బేట. కొట్టిన వాళ్ళకి తప్పు కదా. అయితే ఇంత మీకు జరిగింది కదండి, ఇక్కడ ఇంత జరిగినప్పుడు మీకు సపోర్ట్ గా ఎవరు వచ్చారు? అతనేమో వెంటనే ఎస్ఐ ఫోన్ చేసిండు. ఓకే. ఇప్పుడు ఏంటి? ఊరు వాళ్ళందరూ కలిసి అమ్మ నీకేమన్నారు మరి? ఊరు వాళ్ళు వచ్చి మరి ఏమన్నా మళ్ళీ అటు పొమ్మన్నారా మళ్ళీ? పోకు అని చెప్పింది. పోతే ఏం చేస్తామన్నారు? అది కూడా చెప్పు. పోకు అని చెప్పేసింది. పోతే ఏం చేస్తామన్నారు? ఏం చెప్పలేదు నాకు. కులంలోకి వెళ్ళి వెలివేస్తామని చెప్పలే? చెప్పలేదు. చెప్పలేదు. అయితే నేను మేడం వాళ్ళు ఏమన్నారు, మీరు ఆడ రాకూడదు, వాళ్ళు ఏమో మా ఇంటికాడ మీరు రాకూడదు. అంటే ఇప్పుడు అది కాదమ్మా, నువ్వు ఆ చర్చికి పోకుండా మళ్ళీ వేరే చర్చికి పోతా అంటే ఎట్లా? నీ చర్చికి పోను, వేరే చర్చికి అయినా పోతా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అవ్వా, చెప్పిన. ఇంకా వేరే చర్చికి పోతావా నువ్వు? అట్లా అత్తమ్మ చెప్పింది, నేను చెప్పలే. అట్లా కాదమ్మా, ఇంత జరిగినా కానీ ఇంకా వేరే చర్చికి పోతా అంటావా నువ్వు? ఇప్పుడు పోను సార్ గాని అట్లా అని చెప్పినాం ఆడ. అత్తమ్మ చెప్పింది. వేరే చర్చికి పోతే కూడా అదే దేవుడు. అదే అట్లా అని ఉంటాడు. చెప్పింది మేడం. నువ్వు వేరే అదే చర్చికి పాస్టర్ మళ్ళా వాడిని కొడతారు, మళ్ళీ ఆ చర్చి మానేసి ఇంకో చర్చికి పోతావా? పోను మేడం కానీ అట్లా అని చెప్పినాం ఆడ. చర్చి సరే కాడ అమ్మా, చెప్పినావు. ఎన్ని సంవత్సరాలు నుంచి నువ్వు పోతున్నావు నువ్వు చర్చికి? 7-8 సంవత్సరాల నుంచి మాట్లాడతా అమ్మా. 7-8 సంవత్సరాల నుంచి పోతున్నావు కదా. అవును ఆ? అప్పుడు నువ్వు బొట్టు పెట్టుకున్నావా? పెట్టుకున్నది ఆయన ఇంకా పెట్టుకున్నాం సార్. కొద్దిగా పిస మనం పెళ్లి చేసుకున్నాక అది ఇలా కాక ఏదో అవన్నీ ఏం లేవు. కాదమ్మా, ఇప్పుడు చెప్పారు కదా పెళ్ళైనా కూడా పిస పిస అయింది, ఎట్లనో అయింది, మంత్రం చేసిరేమో తంత్రం చేసిండ్రేమో. మీకు ఎవరున్నారు దేవుడు? దేవుడు మన ఇంటి దేవుడే ఉన్నాడు. ఎవరు మన శివలాల్ మహారాజ్. ఎవరున్నారు? అమ్మకి ఏమవుతుందో ఎవరున్నారు? అదే అదే ఉంది. అదే ఎవరు? అదే అంటే నాకు తెలియదు కదా మీ దేవుడు ఎవరు. అదే ఉంది మేడం, శివలాల్ మహారాజే ఉంది. భవానీ అమ్మ ఉంది. ఆయన ఎవరైనా ఏం చేసిండు? ఆయన ఎవరిని కొలిసిండు? మేడం. భవానీ ఏ మాతను కొలిసిండు? ఎంత అని తెలియదు. నువ్వు చిన్న ఉన్నప్పుడు పోలేదా భవానీ మాత దగ్గరికి? పోలే సార్ నేను. చిన్న ఉన్నప్పుడు కూడా అసలు గుడికే పోలేదా? వాళ్ళ దండలో గుడి లేదు. పోలే మచ్చిప సార్, ఇల్లది. ఎందుకు అబద్ధం? ఇలా మచ్చిప పోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత పోయినావా? పోలేం సార్. అదే ఈ గుడిలో ఊర్లో ఇలా తాండలేకపోయినా అమ్మ ఎక్కడున్నా పోయే వాళ్ళని అమ్మ చెప్తా ఉంది. వేరే అమ్మ. ఊరికైతే పోయే వాళ్ళం కదా. ఇంకోటి, దయ్యాలకు బొట్టు ఉంటుందా బొట్టు ఉండదా చెప్పు? దయ్యాలకు ఏ దయ్యాలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకా తెలుగు అర్థం కాదు సార్ ఆమెకు. దయ్యాలు ఉంటాయి కదా. దయ్యాలు ఎప్పుడైనా బొట్టు పెట్టుకొని చూసినావా? సైతాన్లు బొట్టు ఉంటుందా వీటికి? ఉండది. అర్థమైందా? అవమ్మా, దయ్యాలకు బొట్టు ఉంటుందా? ఉండది. అవి మళ్ళీ ఏ బట్టలు కట్టుకుంటాయి? ఏది వాడికి తెల్ల మనకు బట్టలు కట్టుకుంటాయి కదా. తెల్ల బట్టలు కట్టుకుంటాయి. మరి మనకు చర్చిలలో ఏం బట్టలు కట్టుకుంటారు? తెల్లది తెల్ల బట్టలు. తెల్లవాడు తెల్ల బట్టలు మళ్ళీ ముఖంకి మన బొట్టు ఉంటుందా? ఉండదు సార్. ఉండదు కదా. అదంతా కాదమ్మా, నిన్ను మోటివేషన్ చేయడానికి కాదు మేము వచ్చింది. ఇంత జరిగింది కదా నీ కొడుక్కి, ఎక్కడ అన్యాయం జరిగింది? గుడిలో జరిగిందా, చర్చిలో జరిగిందా అన్యాయం? ఏ గుడిలైనా పంతులు ఇలా కొట్టంగా నువ్వు చూసావా? అతని దగ్గర ఏ ప్రసాదం ఉంటే అది పెట్టి పంపిస్తారు, 4 పాటలు నేర్పించి పంపిస్తారు. ఇక్కడ మీ మహారాజ్ గాని, నాగేష్ మహారాజ్ గాని, ఎవరన్నా గాని చేసి పంపిస్తారు. కానీ ఇట్లా నువ్వు సండే స్కూల్ అల్లరి చేసి, అవును పిల్లలు టాయిలెట్ పోస్తారు, ఎందుకు పిలిపించుకున్నావు? అట్లాంటప్పుడు సండే స్కూల్ ఎందుకు పెట్టుకున్నావు? పిల్లల కోసం పెట్టుకున్నావు కదా. అట్లాంటప్పుడు నీకు టాయిలెట్ పోస్తారు, లాట్రిన్ పోతారు, ఏరుగుతారు, కడిగి పంపించాలి. అయితే నువ్వు స్కూల్ నడుపుకోవాలి, లేకపోతే ఇంటికి పంపించుకోవాలి. అంతేనే కాదా? ఏంటంటే పొద్దుగాల నేను సోమవారం నాడు తానం చెప్పించినాను బాబుకు. అయితే దెబ్బ చూస్తే నాకు గుడిలో కొట్టిండ్రు అని, చర్చిలో సారీ నాకు గుడి అని వస్తుంది కానీ చర్చిలో కొట్టిండ్రు అని బాబు చెప్పిండు. ఇక్కడ నేను తానం చెప్పించిన. అరే దరిద్రమైన పాస్టర్లారా, మీ చర్చ్ అని చెప్పుకోండి, దాన్ని గుడి అని చెప్పుకుంటారా? ఏంది తెలవని వాళ్ళకు కూడా? దరిద్రం ఏందంటే ఏంటంటే ఇటుకి తీసుకుపోతే ఆడ బాబుని వాళ్ళు కొట్టిండ్రు అని అంటే నాకు ఏదో కోపం వచ్చింది సార్. ఏంటంటే నా కొడుకు కదా, అందుకోసం నేను కోపంలో మాట్లాడినా. లేకపోతే మీరు తక్కువ చేయకుంటే నేను కేసు పెడతాను అన్న. అంటే పాస్టర్ అమ్మ అలా పాస్టర్ వాళ్ళ కొడుకులు వాళ్ళు నాకు బెదిరించిండ్రు, నువ్వు కేసు పెట్టుకొని అంటే నేను పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టుకున్నా సార్. చూసారా? వాళ్ళ బలుపు లేకుంటే డబ్బు కావచ్చు, మళ్ళీ మీ డబ్బే. కిస్కా పైసా అప్నా పైసా సార్. తుమారా పైసా. నువ్వు ఆదివారం తీసుకపోయి నా అవన్నీ అంగీకరించు మీదే, అవి నీ పైసా, నీ పైసా తీసుకపోయి నువ్వే పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసుకు పెట్టుకోపోన్నారంట. సిగ్గుండాల మనకి కదా. మన పైసా తోటి మనకే బెదిరిస్తున్నారు. పాస్టర్ అమ్మనే చెప్పింది, నువ్వు నాకు బెదిరిస్తున్నావా
ఈడ వచ్చి అని అనబట్టి అయితే బెదిరించడం ఒక కాదు, అది వచ్చి సారీ చెప్పింది కాబట్టి బ్రతికిపోయింది. అయితే ఓళ్ళు కొట్టిండ్రంటే అబ్బాయి మూసేసింది. ఏందంటే "నువ్వు చూసినావురా" అని ఆ అబ్బాయి అంటే చిన్న హాస్టల్ పెట్టుకున్నారు. చిన్న పిల్లలు ఉంటారు ఆడ. హ్మ్. అయితే ఆ బాబుని బెదిరిస్తే ఆనంక ఆ బాబు ఏమో లోపల పోయిండు. ఆ అమ్మాయి పేరు చెప్పిండు. ఆడ ఒక రమేష్ అని ఉంటాడు. ఆడ పని చేస్తాడు. అయితే ఆళ్ళ ముంగట చెప్పింది ఆనంక పోలీసోళ్ళు వస్తే సైలెంట్ మెల్లంగా అంటే మన చక్కర్ లెక్క మాట్లాడిండ్రు. అయితే ఇదే మాట నేను కానిస్టేబుల్ ముంగట అన్నాను. మరి పొద్దుగాల ఇలా మాట్లాడిండ్రు. ఇప్పుడు పోలీస్ వచ్చినంక మెల్లంగా సల్లగా అంటే ఆళ్ళేమనుకున్నారంటే పోలీసోళ్ళతోటి ఆ పోలీసోళ్ళ దగ్గరికి పోడు కేసు పెట్టరు అనుకున్నాడు. కానీ నీ వెనకాల మాలాంటోళ్ళు ఉంటారని నీకు తెలవదు. అదే. ఆనంక పోలీసోళ్ళు వచ్చినంక సల్లగా మాట్లాడిండ్రు సార్. హ్మ్. మెల్లంగా మాట్లాడిండ్రు. చచ్చిన పాము నేను లెక్క మాట్లాడినరు ఆ! అప్పుడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా! మేము గుడిలో ఎక్కడ నీకు ఫోర్స్ ఉండదు. ఎక్కడ కొట్టరు. అర్థమైందా? నీకు ఇంకొకసారి నీ డబ్బులు తీసుకొని నీ మీదనే కేస్ పెడతా అన్నావు. నువ్వు ఇంకా ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్ అంటున్నావు. ఆడ కూడా మళ్ళా నీ పిల్లల్ని కొడితే ఏం చేస్తావు? ఇంకో చర్చ్‌కెళ్తావా? ప్రతి అదే దేవుడు. వాడు దేవుడే కాదు తల్లి. అతను దేవుడు కాదు. ఆ? శివలాల్ బాపుకున్నాము. అది ఇంత గొప్ప సేవలాల్ మహారాజు ఉన్నాడు. భవానీ మాత ఉన్నది. ఆ దరిద్రం మతంలోకి పోవుడు ఎందుకు? పిల్లల జీవితాలు నాశనం చేసుడు ఎందుకు? అర్థమైందా? అరే పాస్టర్‌లారా ఇప్పటికన్నా మారండి. అర్థమైందా? పిల్లల్ని కొట్టి రాక్షసంగా తయారు ఆల్రెడీ మీరు రాక్షసులని అందరికీ తెలుసు. కానీ ఇంకా రాక్షసంగా తయారై పిల్లల్ని కూడా ఇలా హింసిస్తున్నారని అనుకోలేదు. ఇంతవరకు పెద్దల్ని ఒక వయసున్న అమ్మాయిల్ని మాత్రమే హింసిస్తారు. శారీరకంగా వాడుకుంటారని తెలుసు. కానీ ఇలాంటి చిన్న పిల్లల్ని కూడా కొట్టి హింసిస్తారని నాకు తెలీదు. సరే ఈరోజు అమ్మా, తెలిసింది. ఇప్పుడు బొట్టు అయితే పెట్టుకుంటావా నువ్వు నువ్వు? ఇప్పటివరకు చర్చికి వెళ్ళావు, ఆ దరిద్రంలో ఉన్నావు సరే. ఇప్పుడు నువ్వు పరిపూర్ణంగా హిందుత్వంలోకి వస్తావా రావా? నేను బెదిరించట్లేదు నీకు. నీకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తున్నాము. ఇప్పుడు ఈ ఊరు మొత్తం నీకు సపోర్ట్ వచ్చిందా రాలేదా హిందువులు? ఇది వినొద్దు ఇప్పుడొద్దు. ఏమంటారంటే అన్నా నాకు ఒక్క నిమిషం. మీకు ఈ ఊర్లో ఉన్న హిందువులు సపోర్ట్ వచ్చారా రాలేరా? నాకు వచ్చిండ్రు సార్. వచ్చిండ్రు మేడం కదా? వచ్చిండ్రు. ఎవరొచ్చారు? హిందువులే వచ్చారు. వేరే హిందువులే వాళ్ళు ఎవరు వచ్చిండ్రు. రాలేదు. వేరే వాళ్ళు రాలేదు. మతం మారితే ఖచ్చితంగా సేవలాల్ మహారాజ్ నుంచి మిమ్మల్ని కులం నుంచి బంద్ చేయాలి. ఎవరైనా మతం మారితే ఎవరైనా సరే ఏ కులంలో ఉన్న వాళ్ళు ఆ కులం నుంచి తీసేయాలి. తీసేస్తే నీ మత మార్పులు ఆగుతాయి. అంతే. నాకు కుల పెద్ద ఎవరైతే ఉంటారో అతను స్ట్రాంగ్ ఉండాలి. అంతే. ఇప్పుడు నువ్వు ఏం వచ్చావు చూపిస్తాడమ్మా? కాబట్టి- ఒకవేళ మళ్ళా మనం సేవలను నమ్మితే ఏం చూపిస్తాడు చెప్పు? అది కాదు బర్కత్ ఉంటది. సిట్టాడంటే అట్టాడైతది. ఆ, నిజం. నేను పౌరాకు పోయిన 4 సార్ బిడ్డ. నేను కళ్ళు ముట్టలే, ఎవరింటి తినలే. నీకన్నా అట్లా పెద్ద ఆవిడ చేసిండు. వయసులో అంటే ఆమె అనుభవం వింటున్నావు అమ్మా? చెప్తుంది. అనుభవం చెప్తున్నది. బొట్టు పెట్టుకో మరి. చెప్పండి. జై భవానీ జై చెప్పు. జై భవానీ. జై భవానీ చెప్పమ్మా. జయ శివాల, జయ భవాని, జయ శివాల. గట్టిగా చెప్పు. అమ్మవారి జై భవానీ, దిగి జై రావాలి. శివాల. ఒకసారి ఇప్పుడు గట్టిగా అమ్మని ఇప్పుడు ఎంత మంచిగా గుర్తుందో అమ్మవారు దిగి కదా? రావాలని చెప్పొచ్చు. అమ్మవారి లాగా గుర్తులేదా? మంచిగానే కనబడదు. మంచి అమ్మవారి లాగా జై గుర్తు- భవానీ. అమ్మా జయ ఇప్పుడు ఇంత ముందు బొట్టు లేకుండా చూసినాం కదా, ఇప్పుడు బొట్టు పెట్టుకున్నది కదా, ఎట్లా కనిపిస్తుంది? ఎట్లా దేవుడు తిరగా ఎట్లా కనిపిస్తుంది? మంచిది బేట. దేవుడి తీరు కనిపిస్తుంది కదా. అంతే అంతే. ఇగో ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఉంటది. అమ్మ వాళ్ళ ఆశీర్వాదం ఉంటది. ఇగో బేట, రామరావు మహారాజ్, సేవలాల్ మహారాజ్. మా మొగలు సరిపోయినప్పుడు మేము పెట్టుకోము. అవును. అందరు కదా. అవునమ్మా. ఇక ఉన్నోళ్ళు పెట్టుకున్నాలా, అవును. స్నానం చేసుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా. ఉమ్, అది మంచిది బేట. అవును. తిన్నట్ట బొట్టు పెట్టుకుంటే తిన్నట్ల. అవును. అర్థమైంది అమ్మ? అన్నం తినకపోయినా తిన్నట్లా అని చెప్తుంది బొట్టు. ఇప్పుడు నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో ఎంత మంచి కొడుతుందో నీకు తెలుస్తుంది. అయితే నీకు ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తున్నానండి. ఇక్కడ జరిగిన అన్యాయంకి ఇక్కడ ఉన్న హిందువులు స్పందించారు. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాగే ప్రతి హిందువులు ప్రతి దగ్గర ప్రతి ఊర్లో జాగృతమై హిందువులు సపోర్ట్ ఉన్నారు అని ఈవిడ ఇయ్యాలనే గర్వాపసి ఊరు మొత్తం కలిసి చేశారు. దానికి నిజంగా ఈ ఊరు వాళ్ళకి వందనాలమ్మ. అంతేనా కాదా? ప్రతి ఊర్లో ఇలా జాగృతం కావాలి. జరిగిన అన్యాయానికి స్పందించి ప్రతి హిందువుకు సపోర్ట్ ఉన్నారని మరొకసారి నిరూపించారు. జై శ్రీరామ్. పిల్లలందరూ జై భవానీ, జై శివలాల్. జై భవానీ. గట్టిగా నువ్వు కూడా జయ శివాల, జై శివలాల్, జై భవానీ.